న్యూటీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఆయన అక్క దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి రాఖీ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట పట్టణాల్లో 2 గంటలకు పైగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మనపాడు గ్రామానికి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జ్ లో కురిసిన భారీ వర్షాల వల్ల నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. దీనితో మనపాడు గ్రామానికి వెళ్లవలసిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వెళ్లడానికి వీలు లేదని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం గోవింద్పేట్ గ్రామంలో కొమరం భీం ఆదివాసుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసుల ప్రధాన కూడలి వద్ద జెండా ఆవిష్కరించి నినాదాలు చేశారు. కొమరం భీం ఆదివాసుల కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ సోదరి సీతక్క అంటూ ఆమెను ఆత్మీయంగా పలకరించి ఈ సోదర భావానికి కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సందర్భంగా వీరిద్దరూ ఆనందాన్ని పంచుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రక్షాబంధన్ సందర్భంగా హిందూ మహిళలకు లవ్ జిహాద్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అనేక మంది అమాయక హిందూ మహిళలు ఈ ఉచ్చులో పడుతున్నారని, దీని నివారణకు స్వయంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తమ ప్రయత్నాలకు హిందూ మహిళలు సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పరిధిలోని పెద్ద గుజ్జుల్ డ్యాం తూములో భారీ గండి పడింది. దీని కారణంగా చెరువులోని సుమారు 10,000 క్యూసెక్కుల నీరు వృధాగా బయటకు ప్రవహిస్తోంది. పెరిగిన నీటి ఒత్తిడితో తూము దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో సమీప గ్రామాల్లోని పొలాలపైకి నీరు వరదలా ప్రవహించి గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల సహాయ ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ కు హైదరాబాద్ లో మంత్రి సీతక్క రాఖీ కట్టి సోదరభావం వ్యక్తం చేశారు. ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వనాథన్ మంత్రికి స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా ఇద్దరు ఆప్యాయతతో శుభాకాంక్షలు పంచుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్మన్ ఎరుకల నారాయణ మాట్లాడుతూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈ వేదిక కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్ సమస్యలు ఏవైనా తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి ఒక్కరి సమస్యను తీర్చడానికే ఈ కమిషన్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కోదాడ ఆర్టీసీ బస్టాండ్ మహిళల రద్దీతో కిటకిటలాడుతోంది. తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు స్వస్థలాలకు బయలుదేరిన మహిళలతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలకు కూడా మంచి గిరాకీ ఏర్పడింది. రాఖీలు, స్వీట్లు, దుస్తుల దుకాణాలు కూడా జాతరను తలపిస్తున్నాయి.